హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రిప్ టు ట్రిప్. ఈ ట్రిప్ నాది కాదు, మనది. మీ కళ్ళకి కట్టినట్టు చూపిస్తా పదండి. మార్నింగ్ అంతా అంతర్వేది కవర్ చేసేసి మళ్ళా రేవులో నర్సాపురం వచ్చానండి. సో ఇదంతా చూస్తున్నారు కదా, నర్సాపురం నుంచి ఇప్పుడు పాలకొల్లు వెళ్తున్నా. పాలకొల్లులో మనకి ప్రసిద్ధి చెందిన పంచారామ క్షేత్రాలు ఒకటి ఉందన్నమాట. సో అది కవర్ చేయడానికి పాలకొల్లు వచ్చానమాట. సో దాని గురించి తెలుసుకుందాం. చల్లో. పంచరామాలు ఉత్తర భారతదేశంలో ఎలాగైతే మనకి 5 కేదార్నాథాలు ఉన్నాయో, అలాగే మన ఆంధ్రప్రదేశ్లో కూడా 5 శైవ క్షేత్రాలు పంచారామాలుగా ప్రసిద్ధి చెంది ఉన్నాయి. కుమారస్వామి తారకాసును సంహరించినప్పుడు అతని గొంతులోని శివలింగం 5 ప్రదేశాల్లో పడిందని, ఆ పడిన ఈ 5 ప్రదేశాలే నేడు పంచారామాలుగా ప్రసిద్ధి చెందాయని మన పురాణాల ద్వారా తెలుస్తుంది. అసలు ఈ తారకాసుల స్టోరీ ఏంటంటే జస్ట్ బ్రీఫ్ గా చెప్తా అండి. ఆల్రెడీ మన ఛానల్లో ద్రాక్షారామ వీడియోలు కంప్లీట్ గా ఈ స్టోరీ చెప్పాను. ఇక తారకాసుర విషయానికి వస్తే, స్కంద పురాణంలో మనకి ఈ తారకాసుర వధ ఘట్టం ఉంటుంది. హిరణ్యకశిపుని మనవుడైన తారకాసుడు శివుని గురించి ఘోర తపస్సు చేసి ఆయన ఆత్మలింగాన్ని వరంగా పొందుతాడు. అంతేకాకుండా ఒక బాలుని చేతిలో తప్ప ఇంకే విధంగా తనకు మరణం రాకూడదని కూడా వరాన్ని పొందుతాడు. అంటే చిన్నపిల్లలు ఆ రాక్షసుని ఏం చేస్తారనేది అతని నమ్మకం. ఇక ఆ వరం ఉందన్న గర్వంతో ఆ రాక్షసుడు దేవతను చాలా అంటే చాలా ఇబ్బందులు పెట్టి హింసించేవాడు. అప్పుడు దేవతలు సామాన్య బాలల్లో ఆ రాక్షసును చంపలేరని గ్రహించి గొప్ప శక్తి కలిగిన ఒక బాలుని ప్రసాదించమని శివుణ్ణి వేడుకుంటారు. దేవతల కోరిక మేరకు శివుని కుమారుడుగా కుమారస్వామి ఉదయించాడు. ఆయన దేవసేనానిగా నిలిచి తారకాసురును సంహరించాడు. అలా తారకాసురుడు నేలకూలడంతో అతని గొంతులోని శివలింగం 5 ముక్కలైంది. దేవతలు ఈ 5 ముక్కలను 5 ప్రదేశాల్లో ప్రతిష్ఠించారు. అవే ఈ పంచారామ క్షేత్రాలుగా ప్రసిద్ధి చెందాయి. పంచారామ క్షేత్రాలు ఏంటంటే, ఫస్ట్ వన్ వచ్చేసి కోనసీమ అంబేద్కర్ జిల్లా దగ్గర కలిగిన ద్రాక్షారామం అండి. ఇప్పుడు వచ్చేసి భీమేశ్వరుడుగా వెలిసి ఉన్నాడు. రెండోది వచ్చేసి కుమారరామం, సామర్లకోట దగ్గరలో ఉన్న భీమేశ్వరుడు అనమాట. మూడోది వచ్చేసి శ్రీరారామం, పాలకొల్లు దగ్గర రామలింగేశ్వర స్వామిగా వెలిశాడు. నాలుగోది వచ్చేసి సోమారామం, భీమవరం దగ్గర ఉందండి. ఇది సోమేశ్వరుడు వెలిశాడు అనమాట ఇక్కడ. ఐదోది వచ్చేసి అమరారామం, అమరావతి దగ్గర అమరలింగేశ్వరుడు వెలిశాడు అనమాట. ఇవి కంప్లీట్ గా ఈ 5 పంచారామ క్షేత్రాలు అనమాట. ఈ 5 కూడా పంచారామ క్షేత్రాలుగా ప్రసిద్ధి చెందాయండి. ఇందులో ఆల్రెడీ ద్రాక్షారామ వీడియో మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. మనం వచ్చేసి ప్రెజెంట్ అయితే శ్రీరామ టెంపుల్లో ఉన్నామండి. ఈ టెంపుల్ వచ్చేసి పాలకొల్లు, అలాగే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉందండి. ఇక్కడ స్వామివారు రామలింగేశ్వరుడు, అమ్మవారు పార్వతీదేవి. ఈ క్షేత్రంలో లింగాన్ని శ్రీరాముడు త్రేతాయుగంలో ప్రతిష్ఠించాడని ప్రతీతి. ఈ ఆలయానికి క్షేత్రపాలకుడు జనార్దనుడు. ఈ ఆలయం యొక్క రాజగోపురం 9 అంతస్తుల్లో 20 అడుగుల ఎత్తులో ఉంటుంది. చివరి అంతస్తు వరకు కూడా మనం వెళ్ళడానికి మెట్లున్నాయి, కానీ ప్రజెంట్ అయితే ఎవరిని కూడా ఎక్కనిస్తలేదు. అలాగే ఇక్కడ శివలింగం తెల్లగా 2.5 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఏటా ఉత్తరాయణ దక్షిణాయన ప్రారంభంలో సూర్యోదయ సమయంలో కిరణాలు పెద్ద గోపురం నుండి శివలింగంపై పడటం ఇక్కడ మరొక విశేషం. అష్టాదశ శక్తి పీఠాలు. ఇదండి పంచారామ స్టోరీ అండ్ శ్రీరామ విశేషాలు. చూసారుగా వీడియోని, తప్పకుండా లైక్ చేసి వీడియోపై మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ గా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్.